శోకాను మరుగున దాగి సుఖమున్నదిలే, అగాధమగు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. మనిషికి సుఖం ఎక్కడుంది? ఎక్కడ ఆనందం ఉంటే అక్కడ సుఖం ఉంటుంది. లేదు, ఆనందం అంటున్నావు కదా, ఆనందం అంటే సుఖమే. అదే, అది ఎక్కడ ఆనందంగా ఉంటే అది ఎక్కడ ఉంది? ఎక్కడ తన అనుకునేటువంటి పద్ధతిలో తను జీవించే ఆనందం పొందొచ్చు, అది సుఖం కాదు. సుఖం ఎక్కడుందంటే శోకానం మరుగున దాగి ఉంది సుఖము. సుఖం అనేది నువ్వు సుఖపడేది కాదు. సుఖం ఎప్పుడు ఉంటుందంటే శోకం యొక్క మరుగున దాగి ఉంది సుఖం. నువ్వెంత బాధపడతావో, నువ్వెంత దుఃఖపడతావో దాని వెంటనే అదే బాబు చిన్న బిడ్డను 2 ఏళ్ళు కొట్టి వాడిని ఏడిస్తే వాడు చల్లగా నిద్రపోతాడు. అంటే వానికి సుఖం ఎక్కడ దొరికింది? శోకం తర్వాత. మనిషికి కూడా దుఃఖము తర్వాతనే సుఖం ఉండేది. డైరెక్ట్గా సుఖం ఎవరికి జగత్తులో 84 లక్షల జీవరాశులకు డైరెక్ట్గా సుఖం లేదు. ఆ సుఖం ఎక్కడ ఉంటుందంటే నువ్వెంత కష్టపడతావో నీకు అంత ఫలితం అంటాం కదా. నువ్వెంత బాధపడితే, నువ్వెంత ఏడిస్తే నీకు అంత సుఖం కలుగుతుంది. కాబట్టి సుఖం ఎక్కడ ఉంటుందంటే శోకం యొక్క మరుగున దాగి ఉంటుంది సుఖం. శోకం అంటే బాధ, కష్టాలు అన్నీ మిగిలితే సుఖం అని చెప్పాడు కదా, శ్రీశ్రీ గారు చెప్పింది కదా పద్యం. శోకాను మరుగున దాగి సుఖం ఉన్నదిలే, అగాధమగు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే. అంత అడుగున ఉంటుంది ఆణిముత్యం, అంత సులభంగా ఉండదు. ఆ సుఖము కూడా శోకము యొక్క మరుగున దాగి ఉంటుంది నీ యొక్క సుఖము అని శ్రీశ్రీ గారు చెప్పారు. చూడు ఎంత అర్థం, ఎంత బాగుందో. కాబట్టి సుఖం అనేది డైరెక్ట్ కాదు, అది